హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. సమ్మర్ వచ్చేసింది కదండీ! సమ్మర్ అనగానే మనకు గుర్తు వచ్చేది మామిడికాయలు. మరి ఆ మామిడికాయలు ఈ సీజన్‌లోనే దొరుకుతాయి కదండీ! మరి మామిడికాయలతో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్నీ చేసేసుకోవాలి కదా! మనం ఈరోజు మామిడికాయతో మ్యాంగో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా 2 బాగా ముగ్గిన మామిడికాయలనైతే తీసుకోండి. ఇప్పుడు వాటిని పీల్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా తొక్క మొత్తం బాగా చెక్కేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వలన క్యూబ్స్ లాగా ముక్కలు కూడా జ్యూస్ అవ్వకుండా కరెక్ట్‌గా అయితే వస్తాయి. నేను 2 మ్యాంగోస్‌ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం కట్ చేసిన మామిడి ముక్కలనైతే వేసుకోండి. అలానే ఇందులోకి 4 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకున్న మామిడికాయ తీపిని బట్టి షుగర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్స్ వరకు షుగర్‌ని యాడ్ చేశాను. అలాగే చల్లటి మిల్క్‌ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఐస్ క్యూబ్స్ బదులు పాలని డీప్‌లో పెట్టి కొంచెం గడ్డ కట్టిన తర్వాత ఆ పాలు గడ్డలు వేసుకొని ఈ షేక్‌ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది థిక్‌గా ఉందనిపిస్తే కొన్ని కూలింగ్ వాటర్ వేసుకొని లూజ్‌గా చేసుకోవచ్చు. లేదు థిక్‌గా ఇష్టపడతాము అంటే అలానే సర్వ్ చేసుకోవచ్చు. గ్లాస్‌లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం చేసుకున్న మ్యాంగో మిల్క్ షేక్‌ని పైనుంచి వేసుకొని పైనుంచి కొన్ని మామిడికాయ పీసెస్‌ని అలాగే కొన్ని కాజు కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ఎండాకాలంలో ఎండలో తిరిగి తిరిగి వచ్చి ఇలా చల్ల చల్లగా తాగి చూడండి. చాలా బాగుంటుంది. మళ్ళీ ఇలానే చేసుకుంటానంటారు. చాలా సింపుల్‌గా కూడా చేసేసుకోవచ్చు. మరి ఈ మ్యాంగో మిల్క్ షేక్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అంతేకాకుండా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.